ఇవాళ అటువంటి కోరి కోళ్ళ వచ్చి అటువంటి మందరి మేము ఇట్లా చేసిండు. పని వాళ్ళంతా ఇక్కడ వచ్చారు, అటువంటి హైదరాబాద్ బయటకు వచ్చారు. అరే ఎంత పని చేసినావు ఇవాళకు గొల్లోడు వచ్చి మా ఆవులు గంగి మైళ చచ్చిపోయింది. ఇవాళ పానకున్న గొర్రె పెళ్లి మంటల వారేసినావు, గమన వాసన వాసన చేసినావు. మరి ఆ గొర్రెను కోసి అంత పొగులేస్తానేమరా మీకు జరిగిన పట్టం కాదు అంటే అయ్యా మీకు భక్తి ఉండవచ్చు, మౌనం ఉండవచ్చు, మీకు ఇక్తి ఉండవచ్చు, మీకు తెలివి ఉండవచ్చు. మీ భక్తితో మీ సచ్చిపోయిన గంగిమాయలు లేపుతారా? లేపుతాం. నీ భక్తి గంగిమాయలు అన్ని లేపి ఉంటే అటువంటి పానం ఉన్న గొర్రె పిల్లలు లేపితే జైలున్న మళ్ళీ వదిలిపెడతావా అనంతోనే వాళ్ళు అటువంటి పూజకి సమానం తీసుకోవచ్చు. గంగిమాయల దగ్గర పూజలు చేస్తాను. ఎన్ని పూజలు చేసినా గంగిమాయలు అవలేదా? అయ్యా గంగిమైలాలు ఎత్తలేదు. మరి మా భక్తి వెళ్ళిపోవచ్చు. మా లింగాలు బాయిలో పడ్డాయి, చెట్లలో పడ్డాయి, ఒక ప్రాణలింగం ఒకటే ఉన్నది. అయ్యా మరి నువ్వు కోరి గురువునివి. ఈ చచ్చిపోయిన గొర్రె పిల్లలు మల మాంసం అంతా కుప్పలు వేసినావు, పాలు ఎత్తాను. ఈ చచ్చిపోయిన గొర్రె పిల్లలు లేపుతావా? లేపుతా చూడు అని వీరభద్రుడైనా క్రికెట్ పాండాలు వచ్చేటవాడు దేవుడు రాజేసి అటువంటి శిఖముడి పిషుని పార్థనేసి రకముడి ప్రాణుడు పార్థనేసి ఓం సింధు గొర్రె పిల్ల దేవుడు కొట్టాబట్టినా ఒక్క బొక్క అట్టుకుంటా ఉన్నదా? ఒక్క బొక్క ముక్క ముక్క ఒక్క ఒక్క మన మోసం గొర్రె పిల్ల లేచి ముక్క వచ్చిన గొర్రె పిల్ల సచిన పోడేలు అది లేచి మురుక దగ్గర గొర్రె పిల్ల ఉడుకుతాడు. దేవుడా దేవుడా మస్కూరు వాటి ఒక సుంకర వాడికి అనవసరం గిరగిర ఉడుతాడు. గొర్రె పిల్ల అట్కే ఒకటి పోతాడు, ఎవరైనా పని అవుతా గిరగిర ఊరికి వచ్చి వాడు అటువంటి గొర్రె పూరు తగరు పట్టిండు. తగరు శక్తి రే అంటే అయ్యని మస్కూరు అని చెప్పు. ఆ తగరు అతుకు పెట్టావా? అయ్యా అతుకుంటలేదు. మనం చెప్పినట్టు ఒప్పుకుంటావా?